మామూలు లేదు మొత్తానికి మూవీ. బాలయ్య బాబు గారు అఖండ తాండవం లోపల సృష్టించాడు. బాలయ్య బాబు అంటే బాలయ్య బాబే శివతాండవం ఆడుతున్నది. మొత్తానికి అయితే లోపల డైలాగ్ మాత్రం మామూలు డైలాగ్ కాదు. ఏ దేశం వెళ్ళినా నీకు కాపాడుతుంది మతం, ఇండియాలో మాత్రం నీకు కనపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం అన్నట్టు బాలయ్య బాబు చూపెట్టాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క హిందూ భగవద్గీత చదువుతాడు, హిందూగా ఉంటాడు. ఏ మతంలో ఏ మతాన్ని ఎవరు ఎలా గౌరవిస్తారో మన హిందూ మతాన్ని మనం కించపరుచుకుంటున్నాం కాబట్టి దాని గురించి హైందవ ధర్మాల గురించి బాగా చూపెట్టాడు బాలయ్య బాబు. బాలయ్య బాబుని చూస్తాను నాకేమనిపించిందంటే ఒక వ్యక్తికి దైవశక్తి వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. మొత్తం అయితే బాలయ్య బాబు అఖండ తాండవం సృష్టించాడు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే బాలయ్య బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని నేను అనుకుంటున్నాను. అసలు మామూలు లేదన్న మూవీ అయితే. చాలా సస్పెన్స్ అంటే అయితే ఇంటర్వెల్ షాట్ లో మన పెద్ద బాలయ్య వస్తాడు. ఫైట్ షీట్స్ అయితే మామూలుగా ఉండదు. ఆ హీరోయిన్ అయితే ఇంకా దొమ్మలేమో అదిరిపోయారంటే ఆ సాంగ్ అయితే బీభత్సంగా ఉంది. మొత్తానికి కలెక్షన్స్ అయితే మాక్సిమం మొత్తం ప్యాన్ వరల్డ్ గా దీనిలో మూడు లాంగ్వేజ్ గురించి చెప్పాడు. కన్నడ లాంగ్వేజ్ గురించి చెప్పాడు, అందులో పునీత్ రాజ్ కుమార్ ఫాదర్ గురించి చెప్పాడు, తమిళ వస్తే జమిని గణేశన్ గురించి చెప్పాడు, మన తెలుగు వస్తే ఎన్టీ రామారావు గురించి చెప్పాడు, ఓల్డ్ గురించి చెప్పాడు. ఇందులో ఫైట్ ఛాన్స్ నడుస్తూ ఉంటే మాత్రం ఒక ఎన్టీ రామారావు చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. ఆ జూలియస్ నడుస్తూ ఉంటే ట్విట్టర్లో సోషల్ మీడియాలో సినిమా యావరేజ్ అంటున్నారు. బాలయ్య బాబు మీద కుళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. బాలయ్య బాబు అఖండ తాండవం ఆడిస్తుంది, మామూలు లేదనమాట. ఏ హీరోకి ఈ క్రేజ్ లేదు. లోపల ఫ్యాన్స్ చించుకుంటున్నారు, గోల పెడుతున్నారు, మామూలు కాదు. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. అసలు ఏ ఆడియన్ కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ ఇది. బాలయ్య బాబు ఆ వయసులో ఆ ఎనర్జీ ఏంటి, అసలు ఒక హనుమంతుని చూసిన ఫీలింగ్ కలిగింది, ఒక శివుడిని చూసిన ఫీలింగ్ కలిగింది. బాలయ్య బాబుని చూస్తూ ఉంటే మాత్రం మామూలు లేదు. ఆ రుద్రశూలం పట్టుకొని నడుస్తూ ఉంటే నాకైతే ఎన్టీ రామారావు చాలానే ఉన్నాయి. అంటే టీజర్ ట్రైలర్ కాకుండా ఇంకా ఎలివేషన్స్ సూపర్ ఉన్నాయి. చిన్న ఎన్టీఆర్ చిన్న బాలకృష్ణ పెద్ద బాలకృష్ణ అన్నట్టు వేరే లెవెల్లో చూపెట్టారు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. బోయపాటి గారికి ఈ ఐడియా వచ్చినందుకు బాగుంది. చైనా వాళ్ళు మన మీద అప్పుడు కరోనా వ్యాక్సిన్ పంపించిన దాని గురించి కూడా ఇందులో చూపెట్టారనమాట. మన దేశాన్ని సాంగ్ చూసారైతే దబిడి దిబ్బడే మామూలు. ఏ సౌండ్ కి నరుకుతానో ఏ సౌండ్ కి నవ్వుతానో నాకే తెలియదు అంటే బాలయ్య బాబు చూపెట్టాడు. సౌండ్ బాక్స్ మొత్తం ఇది ఏది పడట్లే నాకేది వచ్చేంత వరకు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదనమాట. మీరు చెప్పిన మైక్ పెట్టి నేను చెప్తాను. నా లోపల ఫైర్ మామూలు. జై బాలయ్య.